కొంతమంది గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి విజయశేఖర రెడ్డి గారు. నమస్కారం మేడం. విజయశేఖర రెడ్డి గారు, తిరుమల లడ్డు కల్తీ విషయంలో అసలు ప్రభుత్వానికి వచ్చిన నోట్లో నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయని చెప్తున్నారు. అండ్ అధికారులపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి సిట్ మాట్లాడింది అంటున్నారు. ఏంటి ఆ నివేదికలో ఏముంది, ఏమని బయటకు వచ్చింది? మేడం, ప్రస్తుతానికి అందరికీ ఈ మధ్యకాలంలో కొంత ఈ 3-4 రోజుల్లో డిబేట్ జరుగుతుంది దీని మీద. దీనికి అనుగుణంగానే ఏదైతే విషయాలు మనము గత 3-4 రోజులుగా మాట్లాడుతున్నామో దానికి అనుగుణంగానే నకిలీ నెయ్యిని సరఫరాదారులు టీటీడీకి సప్లై చేశారు. దానికి రకరకాలుగా కుట్రలు జరిగాయి, రకరకాల వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దానికి అక్కడ ఉన్న ఆ రోజున్న ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేదంటే టీటీడీ పర్మనెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళు కూడా దాంట్లో పాతదారులు, నిబంధనలను సడలించడం కావచ్చు, లేదంటే ప్లాంట్ వెరిఫికేషన్ రిపోర్ట్స్ను తప్పుగా అంటే ఇవ్వడం కావచ్చు. అంటే ప్లాంట్ వెరిఫికేషన్ ఎవరైతే ఏ కమిటీ అయితే పోయారో వారు అక్కడ ఏమీ లేకపోయినా, పాడి లేకపోయినా, ఒక లీటర్ పాల సేకరణ లేకపోయినా, పూర్తిగా రసాయనాల మిశ్రమంతో తయారు చేసిన నకిలీ నీళ్ళు వాళ్ళు సరఫరా చేయడానికి సిద్ధమైన, అక్కడ ఏం లేకున్నా కూడా అక్కడ అన్నీ ఉన్నాయి, నిబంధనలకు అర్హత ఉన్న కంపెనీగా ప్రతి వాటిని వాళ్ళు సర్టిఫై చేయడం కావచ్చు. ఎందుకంటే ఆ రోజు ప్లాంట్ వెరిఫికేషన్ రిపోర్ట్లో ఉన్న వ్యక్తులు కూడా మీరు ఒకసారి చూస్తే గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, అట్లాగే డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళంతా కూడా భూమన కరుణాకర్ రెడ్డికి బంధువులు కావచ్చు, లేదంటే వాళ్ళకి అనుగుణంగా పనిచేసే వ్యక్తులు కావచ్చు. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా పాతుపోయిన వ్యక్తి. 2004 నుంచి 2009 దాకా అక్కడ ఆల్రెడీ టీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి. ప్రతి వ్యక్తి అక్కడ టీటీడీలో పనిచేసే వ్యక్తులు కావచ్చు, దానికి అనుబంధ సంస్థలు కావచ్చు, లేదా వారికి ఉన్న అవుట్సోర్సింగ్ విధానంలో వాళ్ళు తీసుకునే ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరితో కూడా కొంత అవినాభావ సంబంధం కావచ్చు, లేదంటే కొంత బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా భూమన కరుణాకర్ రెడ్డి అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగల స్థాయిలో ఈరోజు ఆ గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తి కాబట్టి వ్యవస్థల్ని అక్కడ వారు తప్పుడు వెరిఫికేషన్ రిపోర్ట్లు ఇవ్వడం కావచ్చు. ఇట్లాగా తర్వాత సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరు వారు ఇచ్చిన రిపోర్టులను దాచిపెట్టడం, అంటే తొక్కిపెట్టడం కావచ్చు. ఇట్లా రకరకాల నివేదికలను ఇచ్చిన మాట వాస్తవం. ఈరోజు వీళ్ళు మాట్లాడేది ఏంటంటే దాంట్లో జంతువులు నెయ్యి అని చెప్పలేదు సిట్టు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రము అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆ రోజు జంతువులకు ఉందని చెప్పారు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. దాంట్లో ఉన్న పాయింట్ అది కూడా వాళ్ళు మాట్లాడారు. ఈరోజు పయాల కాసుగా మాట్లాడుతూ 2024 జూలైలో 4 ట్యాంకర్ల నెయ్యి టీటీడీకి సరఫరా చేయబడింది ఏఆర్ డైరీ ద్వారా. ఆ నెయ్యిని వీళ్ళు ప్రాథమికంగా ఒక టెస్ట్ చేసి అక్కడ మనకు ఏదైతే ల్యాబ్ ఉందో టీటీడీలో దాంతో ప్రాథమికంగా టెస్ట్ చేసి ప్రమాణాలు సరిగా పాటించట్లేదు అని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఆ 4 ట్యాంకర్లను తిప్పి పంపిస్తూ ఆ 4 ట్యాంకర్ల శాంపుల్స్ని ఒకసారి ఎన్డీడీబీకి పంపించండి, చూద్దాం ఇది ఎలాంటి, ఎందుకు ఇట్లా ఈ ప్రమాణాలకు తగ్గగా లేదు, ఇది మనము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మనం సరఫరా చేయమని టెండర్లు పిలిచాము, కానీ ఇక్కడ మనం చూస్తే అలాగా ఉండట్లేదు ఇది అని చెప్పి ఒకసారి డౌట్ వచ్చి వాళ్ళు వెరిఫికేషన్ కోసం పంపించారు. ఆ రోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు క్లియర్ కట్గా దాంట్లో ఈ శాంపుల్స్లో అనిమల్ ఫ్యాట్స్ అంటే వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసినాయి, పూర్తిగా ఈ అనిమల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్తో నిండిన నెయ్యి అని చెప్పి ఆ రోజు క్లియర్ కట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ను కూడా పయ్యావుల కేశవ్ గారు ఈరోజు ప్రెస్ మీట్లో చూపించారు. అది ఇంటర్నెట్లో కూడా అవైలబిలిటీ ఉంది, చూపించారు. సో దాని మీదనే ఆ రోజు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు. దాని తర్వాత ఈరోజు సిట్ దర్యాప్తులో మరి ఆ రోజు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న ఈ జంతు కొవ్వులు ఈరోజు సిట్ దర్యాప్తులో ఎందుకు లేదు అనేది ప్రధానమైన క్వశ్చన్ ఇక్కడ. సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఏ శాంపుల్స్ అయితే తీసుకున్నామో గీ శాంపుల్స్ వాటికి మేము టెస్టింగ్ పంపినప్పుడు, అంటే ల్యాబ్కు పంపినప్పుడు లిమిట్ ఆఫ్ డిటెక్షన్, అంటే ఏదైనా ఒక పదార్థం, ఆ నెయ్యిలో రకరకాల పదార్థాలు ఉంటాయి, ఏదైనా ఒక పదార్థం 10% పైన ఉంటేనే ఆ టెస్ట్ రిపోర్ట్లో మనకు కనపడుతుంది. దాన్ని లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటారు, ఎల్ఓడి. ఏదైనా పదార్థాలు అంటే జంతువుల కొవ్వులు కూడా 10% కన్నా తక్కువ ఉంటే ఆ టెస్ట్లో మనకు కనపడవు, కాబట్టి దానికి వేరే టెస్టులు చేయించుకోవాలి మీరు. దానికి వాళ్ళు MT-DNA టెస్టులు కూడా ఏదో ఒక వేరే టెస్ట్, అంటే ఇంకా సూక్ష్మంగా దాన్ని పరిశీలించడానికి ఈ MT-DNA టెస్టులు చేయించండి, దాంట్లో అవి వచ్చే అవకాశం ఉంది అనేది క్రిస్టల్ క్లియర్గా సిట్ దర్యాప్తులు తేల్చారండి. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ అందరికీ ప్రధానంగా తెలుస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు చైర్మన్గా ఉన్నారు, ఆయన పిఏ చిన్నప్పన్న, ఆయన ఈ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి 50 లక్షల రూపాయలు
నగదు రూపంలో డబ్బులు తీసుకున్నారనేది సిట్ దర్యాప్తు తేల్చింది. క్రిస్టల్ క్లియర్గా సిట్ దర్యాప్తులో ఉంది. దానికి చిన్నప్పన్న కూడా అగ్రి అయినట్టున్నారు. కాబట్టి ఈరోజు ఆయన జైలు పోయారు. దాంతోపాటు చిన్నప్పన్నకు సంబంధించిన అకౌంట్స్లో ఒక 5 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగాయి. సో ఒక చిన్న ఉద్యోగి 30-40 వేల జీతానికి పనిచేసే ఒక ఉద్యోగి అకౌంట్స్లో ఒక 5 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఈ డబ్బు ఎవరికి పోతూ ఉంది? సో పాత్రదారులు ఎవరు, దానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు, ఎంప్లాయీస్ ఎవరు, ఆ రోజు పర్చేజ్ మేనేజర్ కావచ్చు, ప్రొక్యూర్మెంట్ మేనేజర్ కావచ్చు, డైరీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, గోశాల డైరెక్టర్, ఇలా అందరినీ కేసులు పెట్టారు, అరెస్ట్ చేస్తున్నారు. కానీ చిన్నప్పన్న అనే వ్యక్తి ఎవరి కోసం ఈ డబ్బులు తీసుకున్నాడు అనేది ఒక పాయింట్. రెండోది, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే టీటీడీలో ఖచ్చితంగా అది బోర్డుకి వెళ్ళాలి. ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా బోర్డుకి వెళ్ళాలి. ఒక జనరల్ డైలీ అడ్మినిస్ట్రేషన్లో భాగంగానే ఈఓలు కానీ జేఈఓలు కానీ పనిచేస్తారు. అంటే అప్రధానమైన డైలీ రొటీన్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో వాటి విషయంలో మాత్రము ఈఓ కావచ్చు, జేఈఓలు కావచ్చు రేషన్ తీసుకుంటారు. కానీ ఇట్లాంటి ఒక నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు పిలవడం కావచ్చు, దాని నిబంధనలను ఫ్రేమ్వర్క్ తయారు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బోర్డుకి వెళ్ళాలా. బోర్డులో చైర్మన్ ఉంటారు, మెంబర్లు ఉంటారు, వీళ్ళు అప్రూవ్ చేస్తేనే అది ముందుకెళ్తుంది. మరి ఈ ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తులకు తెలియకుండా ఈ నిబంధనలు సడలించడం కావచ్చు తీసుకోరు కదా. అక్కడ అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఈరోజు రాష్ట్రము దేశం అంతా కూడా ఈరోజు ప్రధానమైన ప్రశ్న ఒకటే, ఎక్కడ సిట్ రిపోర్టు ఎందుకు వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ కానీ లేదు, ఆ స్థాయి వ్యక్తుల్ని ఎవరిని కూడా ఎందుకు ఈ దర్యాప్తులో వాళ్ళు ఏమీ మాట్లాడలేదు? ఎందుకు? ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఐఏఎస్ అనిల్ సింఘాల్ గారు ఆ రోజు టీటీడీ ఈవోగా ఉన్నారు. మరి ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమన్నారు, ధర్మారెడ్డి గారి మీద తీసుకోమన్నారు. అట్లాగే అక్కడ అకౌంట్స్ ఆఫీసర్ ఆయన మీద నలుగురు తీసుకోమన్నారు. అంటే వీళ్ళు నలుగురే నా తప్పు చేసింది, టీటీడీ బోర్డు చేయలేదా? బోర్డు చైర్మన్ చేయలేదా? అక్కడున్న మెంబర్లు చేయలేదా? మరి చిన్నప్పన్న ఎవరి కోసం పనిచేశారు? నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే డబ్బు తీసుకున్నారా? లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ సింఘాల్ గారు చెప్తే డబ్బు తీసుకున్నారా? ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం వెతకాలి. ఈ సమాధానం వెతికే ప్రక్రియలో భాగంగా సింఘాల్ గురించి కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఒక మాట మాట్లాడారు. అంటే మరి ఆయన తప్పు చేశాడని తెలిసి కూడా మీరు ఎందుకు 2 సార్లు ఈవోగా ఆయనకు పదవి ఇచ్చారని, ఇప్పుడు మాత్రం ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఆయన తప్పు ఉందని ఎలా చెప్తున్నారు అనే విషయం గురించి భూమన కూడా మాట్లాడారు. రైట్, దీనిపైన రామారావు గారితో మనం